నా పేరు దొడ్డ బాలాజీ. నేను ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా గత 6 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను. అడవి శ్రీరాంపురం గ్రామానికి మా భార్య ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఏకైక ఎంపీటీసీ మండలంలో కాంగ్రెస్ పార్టీ నుండి. అంతకుముందు నేను ఉప సర్పంచ్ పార్టీ పదవి చేపట్టాను. నేను పార్టీలో గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను ఎప్పటికీ శ్రీధర్ బాబు గారి అనుచరునిగానే కొనసాగుతున్నాను, పార్టీ అధికారం లేకున్నా కూడా. ఈ అభివృద్ధి విషయానికి వస్తే, పార్టీ చేసిన పథకాలను అమలు చేసే కార్యక్రమానికి వస్తే, ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మా మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను, ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ వాళ్ళు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కొల్లగొట్టినా కూడా ప్రతి ఒక్క హామీని దశల వారీగా నెరవేరుస్తూ వస్తున్నారు. అత్యధికంగా పెద్ద మొత్తం నెరవేర్చిన హామీ ఏంటంటే రైతు రుణమాఫీ. ఇది చరిత్రలో లేని విధంగా ఏ ప్రభుత్వం, భారతదేశంలోనే ఏ ప్రభుత్వం చేయనంత రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఏకకాలంలోనే చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా కొన్ని డబ్బులు మాఫీ చేసి కొందరికైనా కూడా అవి వడ్డీలకు సరిపోలేదు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే ఇంకొక ముఖ్య కార్యక్రమం కూడా ఏంటంటే, మేనిఫెస్టోలో చెప్పినట్టు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రైతాంగాన్ని విషయానికి వస్తే, ఎంతో గత 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డ ధరణి తీసేసి భూమాత చేయడం జరిగింది. భూ సమస్యలను పరిష్కారానికి ముఖ్య వేదిక అది. అలాగే రైతు బోనస్ క్వింటాలకు 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది దేశ చరిత్రలోనే ఈ 24-23 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం కూడా రైతుకు క్వింటాలకు 500 బోనస్ ఇవ్వలేదు. అది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుందని మేము ఘనంగా ప్రజలకు వెళ్ళి చెప్తున్నాం. ప్రజలు, రైతులు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. మరియు ఈ మధ్యలోనే రైతు భరోసా కూడా వేయడం జరిగింది, ఎకరాకు 6,000 చొప్పున. అది కూడా, ఆ విషయంలో కూడా రైతులు సంతోషంగా ఉన్నారు. ఇంతకు ముందు 10 సంవత్సరాలు పెళ్లి చేసుకున్న వారికి కానీ, పిల్లలు పుట్టిన వాళ్ళకి కానీ కొత్త రేషన్ కార్డు ఏ ఒక్కటి దిక్కులేదు. వాళ్ళ కుటుంబంలోనే పదవులు ఇచ్చుకున్నారు, కానీ బీదవాడికి రేషన్ అందుబాటులో వచ్చేటట్టు ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు మొన్న 14వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తుంగతుర్తిలో ఘనంగా ప్రారంభించి కొన్ని లక్షల రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి బీదవాడికి సన్నబిన్నం తినిపియాలనే కాన్సెప్టు, ఏదైతే ధనికులు, ఉన్నత వర్గాలు బోనం చేసే సన్నబియ్యం కూడా ప్రతి పేదవారు తెలంగాణ రాష్ట్రంలో భుజించాలని రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం నిర్ణయం తీసుకొని అమలు చేయడం జరుగుతుంది. ఇలాగే ఈ మా మంత్రి కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే, మా మంత్రి గారు బాగా అనుభవజ్ఞులు. వారు దాదాపు 6 టర్ములు గెలవడం జరిగింది. వారి నాన్నగారు కూడా ఏకదాడిగా గెలుస్తూ వస్తున్నారు. వారిని ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకుంటారు. మంత్రికి నిధుల వరద వస్తుంది. మంత్రిలో అభివృద్ధి విషయం శరవేగంగా సాగుతుంది. దానికి ప్రతిపక్షాలు కళ్ళు నిగురు కప్పి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. బైపాస్ రోడ్డు కానీ, తర్వాత మా ముత్తారం మండలానికి ప్రత్యేకించి వస్తే, ఇప్పుడు మీరు చూస్తున్న మంత్రిని రోడ్డు కూడా ఎంత దారుణంగా ఉందో చూశారు. అది కూడా 60 లక్షలతో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మాకు అలాగే ఒడేరు బ్రిడ్జి కూడా ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి కూడా అట్లే పెండింగ్ ఉంది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ రీటెండర్ చేయడం జరిగింది. అలాగే ఖమ్మంపల్లి టు ఒడేరు రోడ్డు. తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, అతి ముఖ్యమైన విషయం, మీరు ఫ్రెన్ఫెక్సీ వాళ్ళు కూడా, సిఇఓ గారు కూడా ఇది ట్యాగ్ చేయడం జరిగింది. ఏంటంటే, ఈ మారుమూల ప్రాంతమైన మా మండలంలోని అడవి శ్రీరాంపురం గ్రామాన్ని ఇంటింటికి ఇంటర్నెట్ అనే విషయంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలోనే 3 గ్రామాలు ఇవ్వడం జరిగింది. అందులో మారుమూల ప్రాంతమైన మా అడవి శ్రీరాంపురం గ్రామానికి దాదాపు 1000 కనెక్షన్లు ఇంటింటికి ఉచిత నెట్వర్క్ ఇచ్చి, ఈ మధ్యలో మీరు పేపర్లో కానీ, టీవీ న్యూస్లో కానీ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది ఈ వార్త. ఏమి డిజిటల్ క్లాసెస్ మా అడవి శ్రీరాంపురం ప్రభుత్వ పాఠశాలలో, ఏదైతే కార్పొరేట్ కళాశాల హైదరాబాద్ మెట్రో నగరాల్లో ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీతోని పాఠాలు ఎలాగా వింటున్నారో, అలాగే మా అడవి శ్రీరాంపురం గ్రామంలో కూడా ప్రభుత్వ పాఠశాలలో ఏఐ టెక్నాలజీతో కూడా విద్యార్థులు పాఠాలు వింటున్నారు. ఇది మహా గొప్ప కార్యక్రమం.
ఈ మంత్రిని ప్రాంతం రూపురేఖలు మార్చడానికి సిద్ధంగా మా సార్ ఉన్నారు. ఇప్పటికే రకరకాలుగా అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజల మన్నన ముందు తిరుగులేని నాయకులుగా ఎదుగుతున్నారు మా నాయకులు. సార్ ఇందిరమ్మ ఇల్లు మీ మండలంలో గ్రామాలలో ఎలా ఉంది సార్? ఇక్కడ సార్ ఈ మధ్యనే మా మండలంలో మచ్చిపేట గ్రామంలో 39 ఇల్లు పైలట్ ప్రాజెక్ట్కి ఇవ్వడం జరిగింది. మిగతా గ్రామాల్లో కూడా ఈ మధ్యలో వారం 10 రోజుల్లో అలాట్మెంట్ వచ్చి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మాత్రం ఎలాంటి భేషాజాలు లేకుండా, కుల మతాల భేదాలు లేకుండా, పార్టీలకు అతీతంగా మా నాయకులు గారు ఏం చెప్పారంటే, శ్రీధర్ బాబు గారు ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో వారికి నిజమైన అర్హులకే ఇల్లు చెందాలి, పార్టీతోని కానీ కులంతోని కానీ మతంతోని కానీ నాకు సంబంధం లేదని స్ట్రిక్ట్గా మాకు కానీ అధికారులకు కానీ అందరి ముందే ఇన్స్ట్రక్షన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు విషయంలో కాంప్రమైజ్ కూడా పూర్తి బీద వారికే ఇవ్వడం జరుగుతుంది సార్. సార్ ఇప్పుడు మరి మీరేమో హామీలు అమలు చేశామని చెప్తున్నారు. మరి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది, హామీలు అమలు చేయట్లేదు, ఈ ప్రభుత్వం త్వరలో దిగిపోతుంది, మేము త్వరలో మూడు సంవత్సరాలు ఆగితే ఓపిక పట్టండి, మేమే వస్తామని అంటున్నారు. దీని మీద మీ కామెంట్ సార్? టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలలు కంటున్నారు. మీరు గ్రామీణ ప్రాంతం కానీ ప్రజల వద్దకు వస్తే తెలుస్తుంది మేము ఏం కార్యక్రమాలు చేసినామండి. మేము ఛాలెంజ్ చేస్తున్నాము, మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, ప్రజలకి ఎంక్వైరీ చేయండి. ఇంటికి కరెంటు బిల్లు ఉచితం ఇస్తున్నాము. మీరు గత 10 సంవత్సరాలు చెయ్యని రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే వరి బోనస్ 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. మీరు రైతాంగానికి ఎంత అన్యాయం చేసి ఒక బస్తాకు 5 కిలోలు 4 కిలోలు 9 కిలోలు ఒక్కొక్కసారి 10 కిలోలు కట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క కేజీ కటింగ్ లేకుండా రైతాంగానికి డబ్బులు వస్తున్నాయి. వడ్లు జోకిన 48 గంటల్లోనే. మీరు ఏంటంటే మీ ఉనికి కోల్పోతున్నారు, మేము ప్రజలకు దూరం అవుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు వెళుతుందని భయపడి అధికారం ఎక్కడ కోల్పోతామని మీరు అవాకులు చెవాకులు పాల్తున్నారు. మీరు నిజాలు గ్రౌండ్ లెవెల్కు వచ్చి రైతుల దగ్గరికి వచ్చి గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఇంటింటికి మీరు ఎంక్వైరీ చేయండి ఏం ఉచితం ఇస్తున్నాం అనేది. మీరు చేయని కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఒక్కొక్కటిగా 100% అమలు చేయడం జరిగింది. సార్ గత 10 ఏళ్ల పాలనకి ఇప్పటికీ తేడా చెప్పండి. గత 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నీళ్లు నియామకాలు నిధుల గురించి. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధినేత తెలంగాణ అమాయక ప్రజలు బలిదానం చూడలేక ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. అలాగే 10 సంవత్సరాలు మీరు ఏదైతే మేము తెలంగాణ తెచ్చినాం మా గొప్పే అనుకున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ వారు ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. మేము వచ్చిన సంవత్సరన్నర కాలంలోనే 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల క్రితమే మా ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా 1,00,000 ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తామని జరగడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ చేతుల్లో పెట్టినప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వడ్డీలు కట్టలేని పరిస్థితి తెచ్చారు. అలాగే మీ కమిషన్ల కొరకు కక్కుతు పడి తప్పు డిజైన్ చేసి మీ రక్తం దారబోసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, సుందిల్ల ప్రాజెక్టు, అన్నారం బ్యారేజీ కూలిపోయి రైతాంగానికి నష్టం చేసే పరిస్థితి, రాష్ట్రాన్ని కొల్లగొట్టి మీ కమిషన్ల కొరకు అధికారులు 1,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు సంపాదించుకొని మీరు రైతాంగానికి అన్యాయం చేసి దాని మీద కాళేశ్వరం నీళ్ళు ఆపి మీరు ఇవ్వండి అని మేము ధర్నా చేస్తామంటున్నారు. మీరు ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చూడండి. మీ కళ్ళు మూసుకున్నారా టీఆర్ఎస్ నాయకులారా? మొత్తం కూలిపోయి ప్రభుత్వ ధనమంతా ప్రజల సొమ్మునంతా నీళ్ళలో వారేసినట్టు చేయడం జరిగింది. మాకు ఒక్క ఎకరా కూడా మంత్రిని నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వలేదు. సార్ మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో. మరి ఈ రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మరి మీ పాలన మీద ప్రజా స్పందన ఎలా ఉండబోతుంది? 100% ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నారు సార్. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉంచుకోవాలి. ప్రజాప్రభుత్వం, ప్రజా పాలన ఎలా జరుగుతున్నది, రేషన్ కార్డుల విషయంలో కానీ, రుణమాఫీ విషయంలో కానీ, ఈ ఇంటికి 200 యూనిట్ల కరెంటు బిల్లు మాఫీ విషయంలో కానీ, బోనస్ విషయంలో కానీ, రైతాంగానికి ఐకేపీ వడ్లు దొరికితే కిలో కటింగ్ లేకుండా వస్తున్న విషయంలో కానీ, స్థానిక సంస్థల్లో 100% ఏ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ తరఫున అత్యధిక సీట్లు గెలవాలి. ప్రభుత్వం వల్ల కింది స్థాయి నుంచి కూడా పై స్థాయిగా కాంగ్రెస్ నాయకత్వం ఉండాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. అలాగే ఎవరు చేయలేని చరిత్రలో కని ఎరగని
ఎవరు చేస్తారా చేయరా అనేది మా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన ప్రకారం బీసీ కులగణన వేసి తెలంగాణ రాష్ట్రం 42% బీసీ వారికి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. నిన్ననే ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ గారు కూడా పంపడం జరిగింది. ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో ధైర్యం చేయలేదు. అలాగే ఎస్సీ వర్గీకరణ కూడా మొట్టమొదటిసారిగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది. అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది. అలాగే ఈ మంత్రి నియోజకవర్గానికి వచ్చేసరికి మా ఐటీ శాఖ మంత్రులు అభివృద్ధిని పరిగెత్తిస్తూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరు ఏ టైంలో ఫోన్ చేసినా ఒకవేళ వారు అందుబాటులో లేక మీటింగ్లో ఏదైనా ఉంటే కూడా వారి సోదరుడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీనిబాబు గారు ఎల్లవేళలా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా స్పందించు, హాస్పిటల్ అయినా స్టేషన్ అయినా ఏదైనా విషయం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా స్పందిస్తూ ఎల్లవేళలా ఇద్దరు సోదరులు మంత్రిని ప్రాంతానికి అభివృద్ధి చేయాలి, బడుగు బలహీన వర్గాలకు సాయం చేయాలి, ఇంకా ముందు పదంలో నడిపేయాలని మా శ్రీనిబాబు గారు కానీ శ్రీధర్ బాబు గారు అని ఎంతో కష్టపడి అహర్నిశలు పనిచేస్తున్నారు. ఇది మా మంత్రిని నియోజకవర్గ ప్రజలు మేము గౌరవంగా అదృష్టంగా భావిస్తున్నాం.